ప్రైవేటీకరణ చేయకూడదు, తన సంకల్పం ఏదుందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ 17 నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 5 కంప్లీట్ క్లాసెస్ కూడా రన్నింగ్ తీసుకొచ్చారు. మిగిలిన వంటి కూడా వివిధ దశలలో దాదాపుగా కంప్లీట్కి వచ్చినాయి. అటువంటి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పి చెప్పినా కూడా ప్రభుత్వం వెనుకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 55,000 పైగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాలతో 18వ తేదీన గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిత్తశుద్ధితో. ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క భావాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేయాలని మీ బినామీలకు ఇచ్చుకోవాలనుకుంటుంది ఎందుకని సంకల్పించాడో కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రతి ప్రాంతానికి స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. బయటకు వెళ్ళే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కూడా ఆయన వదిలేసి ఇది చేశాడు. వీటన్నిటిని కూడా చిత్తశుద్ధ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు అన్ని రకాలు కూడా ఆయన సహకరించారు. ఆయన సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవన్నీ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇప్పుడు 12 గంటలకు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మిగిలిన నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి ఆటోలన్నీ కూడా గౌరవ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ 2 రోజులు పెట్టిన తర్వాత 15వ తేదీన పెద్ద ఎత్తున టౌన్లో ర్యాలీ చేపట్టి విజయవాడకు ఇవన్నీ కూడా పంపించి విజయవాడలో 18వ తేదీన గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ నిరసన కన్నా ఇప్పటికైనా తెలుసుకొని ప్రభుత్వం దిగి వచ్చి ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే చేపట్టే విధంగా ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తారు.